పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఫ్లాప్గా నిలవడమే కాకుండా ఆ సినిమాపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. తాజాగా ఆదిపురుష్ గురించి బాలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ మాట్లాడారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహావతార్ నరసింహ జూలై 25న రిలీజ్ కాబోతుండగా ఆ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆయన ఆదిపురుష్ గురించి మాట్లాడారు. ఆదిపురుష్ వైఫల్యానికి చాలానే కారణాలున్నాయని, వాటి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని, కానీ ఆదిపురుష్తో మేకర్స్ ఏం చెప్పాలనుకున్నారనేది మాత్రం తనకు అర్థమైందన్నారు. రామాయణం కథతో ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ వాటిని ఇంట్రెస్ట్గానే చూస్తారని, బాలీవుడ్లో తెరకెక్కుతున్న రామాయణ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తుందని చెప్పారు. సినిమాకు బడ్జెట్ మాత్రమే ముఖ్యం కాదని, కథను ఎలా చూపిస్తామనేదే కీలకమంటూ చెప్పిన ఆయన పురాణ కథలతో తీసే సినిమాలకు త్వరలోనే మంచి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు.